ఐపీఎల్ 17వ సీజన్లో జస్ప్రీత్ బుమ్రా అదరకొట్టేస్తున్నాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బాల్ ఎప్పుడు చేతికి వచ్చినా ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెడుతున్నాడు. వికెట్లు సాధించడంలో పోటీ పడుతున్నాడు. సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అయితే బుమ్రాను సరిగా వినియోగించడం లేదనే విమర్శలున్నాయి. ఇన్నింగ్స్ ను రెగ్యులర్ గా బుమ్రాతో ఓపెన్ చేయించకపోవడం పైన చర్చ జరుగుతోంది. పవర్ ప్లేలో జస్ప్రీత్ ను పర్ఫెక్ట్ గా వినియోగించుకుంటే ముంబై ఇండియన్స్ కు మరింత అడ్వాంటేజ్ అవుతుందని మాజీలు అంటున్నారు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని బుమ్రా కూడా స్వయంగా చెప్పాడు. అయితే టీం వ్యూహాలను ఫాలో అయిపోతున్నాడు. తన పని తాను చేసుకుపోతున్నాడు. సీజన్ ఆరంభ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పై 3 వికెట్లు తీశాడు. 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై వికెట్లు తీయకపోయినా 36 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బ్యాటింగ్ కు అనుకూలించిన పిచ్ మీద పరుగులను కట్టడి చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పైన మెరుగ్గా రాణించాడు. 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ పై సైతం చెలరేగిపాడు. 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అయితే విశ్వరూపమే చూపించాడు. వాంకడేలో వికెట్ల పండుగ చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును షేక్ చేశాడు. జస్ట్ 21 పరుగులే ఇచ్చాడు. 5 వికెట్లను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లోనూ టాప్ క్లాస్ బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. వికెట్ తీయకపోయినా 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ కు తాను వాల్యుబుల్ బౌలర్ అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లోనూ సూపర్ అనిపించుకున్నాడు. కీలకమైన దశల్లో ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచాడు. 21 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను సొంతం చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలింగ్ యూనిట్ లో బుమ్రానే పోటీగా కనిపిస్తున్నాడు. జస్ప్రీత్ తర్వాత కోయెట్టి ఆకట్టుకుంటున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో 13 వికెట్లు సొంతం చేసుకున్నాడు. పర్పుల్ క్యాప్ రేస్ లో టాప్ లేపేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ చాహల్ ను 2వ స్థానానికి నెట్టేశాడు. చాహల్ ఇప్పటి వరకు 12 వికెట్లు దక్కించుకున్నాడు. ముంబై ఇండియన్స్ బౌలర్ కోయెట్టి కూడా 12 వికెట్లు సాధించాడు. ఆడిన తొలి 5 మ్యాచ్ల్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ 10 వికెట్లు తీశాడు. శామ్ కరన్, ఖలీల్ అహ్మద్, రబాడా, హర్షల్ పటేల్ కూడా 10 వికెట్ల చొప్పున సాధించారు.